స్వాగతం మై ఛానల్. దయచేసి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి చూడండి. ఇక మహేష్ బాబు రష్మిక రొమాంటిక్ లవ్ స్టోరీ పార్ట్ 12వ భాగానికి స్వాగతం. ఇది పూర్తిగా కల్పిత ప్రేమ కథ. సినిమా స్టైల్ రొమాన్స్, భావోద్వేగాలు, తీయని సన్నివేశాలు, కొంచెం కన్ఫ్యూజ్గా చివరికి గాఢమైన ప్రేమను చెప్తుంది ఈ కథ. రాత్రి చల్లటి గాలి. హైదరాబాద్లోని బంజారా హిల్స్ ఒక పైన గల అపార్ట్మెంటు టెర్రస్. ఆకాశం నిండా నక్షత్రాలు మెరిసిపోతుంటే రష్మిక వెండి రంగు లాంగ్ ఫ్రాక్ వేసుకుని నిలబడి ఉంది. చేతిలో ఒక కప్పు కాఫీ, కానీ చూపు మాత్రం చాలా దూరంలోకి వెళ్ళిపోయి అనిపించింది. మహేష్ నిశ్శబ్దంగా వెనక నుంచి వచ్చి ఆమె భుజం మీద చేయి వేశాడు. ఎందుకింత లోపల ఆలోచిస్తున్నావు అన్నాడు. రష్మిక మెల్లగా చిరునవ్వు చిందించింది. నిజమేనా ఇది? మనం ఎంత దగ్గరయ్యాం అనేది ఒక కలగా అనిపిస్తుంది మహేష్ కాసేపు ఆమె కళ్ళలోకి చూసి, కల కాదమ్మా, నువ్వు నా పక్కన ఉన్నంత వరకు ఇది నిజమే అని చెప్పి ఆమె చేతిలోని కప్పు తీసేసి పక్కన పెడతాడు. వెంటనే 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని మెల్లగా దగ్గరగా లాగాడు. ఆ క్షణం రష్మిక శ్వాస బిగుసుకుంది. ఆమె హృదయం బలంగా కొట్టుకుంది. తన కళ్ళను మూసుకుంది. వారి పెదవులు కలిసేంత దూరం వచ్చి ఆగిపోయాడు మహేష్. నేను అడగకుండా ఏది చేయను, నువ్వు కోరుకుంటేనే ముందుకు వెళ్తాను అన్నాడు. ఆ మాట విన రష్మిక ముఖం ఎర్రబడి తల వంచి అతని భుజం మీద తలపెట్టింది. నేను కోరుకోవడమే కానీ భయం కూడా ఉంది మహేష్. ఈ ప్రేమను దూరంగా అందరూ అర్థం చేసుకుంటారా? మహేష్ చిరునవ్వును చిందిస్తూ ఆమెను గట్టిగా తన ఒడిలోకి లాక్కున్నాడు. మన హృదయాలు అర్థం చేసుకుంటే చాలు రష్మిక, ప్రపంచం తర్వాత వస్తుంది. తర్వాత రోజు షూటింగ్ సెట్లో మహేష్ రష్మిక మధ్య ఉన్న ఆ రహస్యమైన క్లోజ్ ఫీలింగ్ యూనిట్ మొత్తం గుర్తించింది. సినిమా డైరెక్టర్ సరదాగా, మహేష్ గారు, మీరు డైలాగ్ చెప్పకముందే రష్మిక గారి కళ్ళలోకి చూస్తూనే ఆమె ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఏదో మ్యాజిక్ జరుగుతుందేమో అన్నాడు. వెంటనే రష్మిక చెమటలు పట్టినట్టు అయింది. కానీ మహేష్ మాత్రం కూల్గా, ఎక్స్ప్రెషన్స్కు మ్యాజిక్ అవసరమా, గుండెల్లో ఫీలింగ్ ఉంటే చాలు అన్నాడు. అదే సమయంలో మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. రమేష్ రష్మిక రియల్ లైఫ్లో లవ్ ఉన్నారా అనే హైలైట్స్ వెబ్సైట్లో కనిపించాయి. రష్మిక ఈ వార్త చదివి కొంచెం టెన్షన్ పడింది. ఇవన్నీ బయటికి వెళితే మన ఇద్దరికి సమస్యలు వస్తాయి మహేష్, నీ ఫ్యాన్స్, నా ఫ్యామిలీ అని ఆందోళనగా చెప్పింది. మహేష్ ప్రశాంతంగా ఆమెను నమ్మగలిగాడు. వార్తలతో మనం బతకలేం రష్మిక, మన దగ్గరే ఉంది, నువ్వు నా కొద్ది అంటే ఇంకేమీ నాకు అవసరం లేదు. ఒకరోజు రష్మిక ఇంట్లో పెద్ద ఫ్యామిలీ గ్యాదర్ ఉంది. అందరూ కలిసి కూర్చుని నవ్వుతూ మాట్లాడుతుండగా రష్మిక ఫోన్లో మహేష్ మెసేజ్ వచ్చింది. నీ కోసం బయట గేట్ దగ్గర వేచి ఉన్నాను, 2 నిమిషాలు బయటకు వస్తావా? రష్మిక కొంచెం భయపడుతూ కానీ కళ్ళల్లో వెలిగే తపనతో బయటికి వచ్చింది. గేట్ దగ్గర కారు నిలబడి ఉన్న మహేష్ ఒక ఎర్ర రోజా పువ్వు ఇచ్చాడు. అది నువ్వు అంగీకరిస్తే ఈ రోజా మన ప్రేమకు సాక్ష్యం అవుతుందన్నాడు. రష్మిక పువ్వును తీసుకుని హృదయానికి అద్దుకుంది. అవును మహేష్, నేను నీదానే, ఎవరూ ఆపలేరు అని శబ్దంగా అంగీకరించింది. అయితే ఆ దృశ్యాన్ని ఒకరు మొబైల్ క్లిక్ చేశారు. మరుసటి రోజు పేపర్లో మహేష్ రష్మిక సీక్రెట్ మీటింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇది చూసి రష్మిక కన్నీళ్ళు పెట్టుకుంది. నేను నీకు ఇబ్బంది కలిగించాను మహేష్, కానీ మహేష్ మాత్రం ఆమె కన్నీళ్ళు తుడుస్తూ, నువ్వు ఎప్పుడూ నా బలం మహేష్, ఈ వార్తలు మనల్ని కూల్చలేవు, మనం మరింత బలంగా నిలబడతాం అన్నాడు. రాత్రి ఓ ఫుల్ సైడ్ వద్ద ఇద్దరు ఒంటరి కూర్చున్నారు. నీటిలో చంద్రుడు ప్రతిబింబం ఆడుకుంటున్నాడు. రష్మిక మెల్లగా చెప్పింది, నిన్ను మొదటిసారి చూసినప్పటి నుండి నాకు ఏదో మాయ కానీ ప్రశాంతత కానీ కనిపించింది మహేష్. నేను ఎంత బిజీగా ఉన్నా నీ ఫోన్ రింగ్ అయితే వెంటనే స్పందించనిపిస్తుంది. నీతో మాట్లాడకపోతే నా రోజు అసంపూర్ణంగా ఉంటుంది. మహేష్ ఆమె చేయి పట్టుకుని, నా జీవితంలో ఎన్నో విజయాలు వచ్చాయి, అవార్డులు వచ్చాయి, కానీ మనసుకు నువ్వు ఇచ్చిన ఆనందమే నిజమైన విజయం రష్మిక అన్నాడు. తర్వాత ఇద్దరు ఒకరినొకరు దగ్గరగా లాక్కుని హత్తుకున్నారు. ఆ హత్తులో వారి హృదయాలు ఒకటయ్యాయి. చుట్టూ ఉన్న గాలి కూడా వారి ప్రేమకు ప్రేమరాగాన్ని పాడుతున్నాయి. మరుసటి రోజు మహేష్ తన ఇంట్లో రష్మికను పరిచయం చేస్తూ అన్నాడు, ఇది కేవలం కో-స్టార్ కాదు అమ్మా, నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి. అతని ఫ్యామిలీ మొదట షాక్ అయినా రష్మిక గౌరవంగా మర్యాదగా మాట్లాడడంతో అందరి హృదయాలను గెలుచుకుంది. చివరికి మహేష్ తల్లి చిరునవ్వుతో, నీ ఆనందమే మాకు కావాలి మహేష్, రష్మిక మంచి అమ్మాయే, మీ ప్రేమ దీవించబడాలి అని చెప్పింది. అది విన్న రష్మి కళ్ళల్లో ఆనందం కన్నీళ్లు తిరిగాయి.
మహేష్ ఆమె చేయి గట్టిగా పట్టుకుని, మన ప్రయాణం ఇప్పుడు నిజంగా మొదలవుతుంది రష్మిక అన్నాడు. రష్మిక మహేష్ ప్రేమ మరింత గాఢమై వారి బంధం ఫ్యామిలీ అంగీకారం దిశగా వెళ్తుంది. కానీ మీడియా రూమర్స్, బయట ఒత్తిళ్లు ఇంకా సస్పెన్స్గా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఒక అందమైన రాత్రి. చంద్రుడు ఆకాశంలో వెన్నెల కురిపిస్తూ ఉంది. చుట్టూ లైట్లతో మెరిసే చెట్లు. ఒక చిన్న రిసార్ట్లో ఉన్న ఆ గార్డెన్. అక్కడే మహేష్ బాబు, రష్మిక కూర్చున్నారు. మహేష్ కళ్ళలో ఒక వెలుగు ఉంది. రష్మిక కళ్ళల్లో మమకారం మొదలవుతుంది. ఇద్దరి మధ్య మాటలు అవసరం లేని నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దమే మధురమైన సంగీతంలో అనిపిస్తుంది. రష్మిక తన జుట్టు వెనక్కి చదువుకుంటూ నవ్వింది. మహేష్, మనం ఇంతవరకు చేరతామని అనుకోలేదుగా. మహేష్ కళ్ళలోకి చూస్తూ మెల్లగా చెప్పాడు. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజే నాకు తెలిసింది, ఈ ప్రయాణం ఎక్కడితో ఆగిపోదు, మనమిద్దరం అని. రష్మిక ముఖం ఎర్రబడింది. ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఆమె సైలెంట్గా తన చెయ్యిని మహేష్ చేతిలో వేసింది. ఆ స్పర్శలోనే ఆమెకి భవిష్యత్తు కనిపించింది. కానీ ప్రేమ ఎప్పుడూ అంత తేలిగ్గా సాగిపోదు. రష్మికకి ఒక టెన్షన్ ఉంది, తన కెరీర్ గురించి, తన ఫ్యామిలీ గురించి. ఒకరోజు రష్మిక తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మహేష్తో ఉండాలని నా హృదయం కోరుకుంటుంది. కానీ నా కుటుంబం, నా అభిమానులు, నా భవిష్యత్తు, వాళ్ళను ఎలా కన్విన్స్ చేస్తాను? ఆ సమయానికి మహేష్ రూమ్లోకి వచ్చాడు. ఆమె కన్నీళ్లు తోడడానికి ప్రయత్నించాడు. రష్మిక, ఎందుకు ఇలా బాధపడుతున్నావు? రష్మిక, మహేష్ నీతో ఉన్నప్పుడల్లా నేను సంతోషంగా ఉంటాను. కానీ మన లైఫ్ని అందరూ అంగీకరిస్తారా? మన కోసం నా కుటుంబం సంతోషిస్తుందా? మహేష్ చిరునవ్వు నవ్వి మెల్లగా చెప్పాడు. ప్రేమకి అడ్డుకట్టెలు ఉంటావు రష్మిక. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రపంచం ఒకరోజు మన ముందు తల వలసవలసిందే. రష్మిక అతని మాటలు విని ధైర్యం తెచ్చుకుంది. తన గుండె లోతుల్లో మహేష్ మీదున్న నమ్మకం మరింత పెరిగింది. ఆమె కళ్ళల్లోకి నేరుగా చూస్తూ చెప్పింది. మహేష్, నువ్వు నాతో ఉంటావని నేను నమ్ముతాను. నిన్ను వదిలి నేను ఎప్పటికీ ఉండలేను. మహేష్ దగ్గరగా వచ్చి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ స్పర్శలో రష్మికి ఒక కొత్త బలం వచ్చింది. తర్వాత రోజు ఇద్దరు ఒక ప్రైవేట్ ట్రాఫిక్ వెళ్ళారు. ఒక కొండ మీద నుంచి సూర్యాస్తమయం చూస్తూ గాలి మెల్లగా వీస్తూ ఉంది. రష్మిక తన తలని మహేష్ భుజం మీద పెట్టుకుంది. ఇక్కడి సైలెన్స్ ఎంత బాగుందో కదా అన్నది. మహేష్ మెల్లగా అన్నాడు, ఈ సైలెన్స్ కన్నా మధురం నువ్వు మాత్రమే రష్మిక. ఆ మాటలతో రష్మిక గుండె లయ తప్పి కొట్టుకుంది. ఆమె చినుకులాంటి నవ్వుతో, మహేష్, నువ్వు నా మాటల్లో చాలా డేంజరస్గా ఉంటావు అని ఆటపట్టింది. మహేష్ చిరునవ్వు నవ్వి ఆమె ముఖం దగ్గర వచ్చాడు. ఇద్దరి కళ్ళల్లో ప్రేమ ఆ క్షణం కలిసిపోయింది. ఇంతలో రష్మికకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఆమె అమ్మ కాల్. రష్మి, నువ్వు ఎక్కడ ఉన్నావు? మేము నీ కోసం టెన్షన్ పడుతున్నాం. నీ కెరీర్, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఇలా టైం వేస్ట్ చేయొద్దు. రష్మిక సైలెంట్ అయింది. మహేష్ ఆమె ముఖాన్ని గమనించి ఏమైందని అడిగాడు. రష్మిక, మహేష్ మా అమ్మకి ఈ విషయాలు ఇంకా చెప్పలేదు. వాళ్ళు అంగీకరించకపోతే మహేష్ నిశ్చయంగా అన్నాడు. రష్మిక, నేను నీకు హామీ ఇస్తున్నాను, మన ప్రేమను ఎవరూ ఆపలేరు. ఒకరోజు మీ అమ్మ ముందే ఈ చేతిని పట్టుకుని నిలబడతాను అని అన్నాడు మహేష్ ధైర్యంగా. కానీ రష్మికకి ఒక చిన్న భయం ఉంది. తన కెరీర్ని కోల్పోవద్దనేది ఆమె మనసులో ఉంది. ఆమె తన గదిలో కూర్చుని డైరీ రాసుకుంటుంది. నా జీవితంలో ఇద్దరే ముఖ్యులు, నా కుటుంబం, తర్వాత నా మహేష్. కానీ రెండింటినీ ఎలా కలిపి పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఇది చదువుతున్న మహేష్ ఆమె దగ్గరికి వచ్చి, నన్ను వదులుకోవాలని ఆలోచిస్తున్నావా అని అడిగాడు. రష్మిక కన్నీళ్ళు తుడుచుకుంటూ, నిన్ను వదులుకోవాలని ఎప్పుడూ అనుకోను మహేష్, కానీ నీ భవిష్యత్తు కోసం, నా కుటుంబం కోసం నేను వెనక్కి తగ్గాలి అనిపిస్తుంది అని అంది. మహేష్ వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు, నువ్వు వెనక్కి తగ్గితే నేను బ్రతకలేను రష్మిక. మన ప్రేమ కోసం నేను అన్నీ వదులుకోగలిగాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను. ఆ మాటలు విన్న రష్మికకి గుండె ధర పట్టింది. ఆమె మహేష్ని అద్దుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు నా కోసం ఇంత త్యాగం చేయడానికి సిద్ధం అవుతావు అనుకోలేదు మహేష్. ఇక నుంచి మన మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. మనం ఒకరినొకరు ఒకటి ఎప్పటికీ వదులుకోలేము. ఆ హగ్లోనే ఇద్దరు ఒకరినొకరు ఎప్పటికీ అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒక రాత్రి రిసార్ట్ బాల్కనీలో నిలబడి ఉన్నారు. ఆకాశమైన నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. మహేష్ తన చెయ్యి రష్మిక చేతిని వేసి అన్నాడు, రష్మిక, నీతో ఉన్న ప్రతి క్షణం నాకు కొత్త జీవితం ఇస్తుంది. మనమిద్దరం కలిసే మన భవిష్యత్తు మొదలవుతుంది. రష్మిక చిరునవ్వు నవ్వి, మహేష్,
నువ్వు నా జీవితంలో నిజమైన వరం అని చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు కళ్ళలోకి చూస్తూ ఆకాశంలో నక్షత్రాలను సాక్షిగా చేసుకున్నారు. ప్రేమ కంటే గొప్పదేది లేదని మరి హృదయాలు గట్టిగా నమ్మాయి. మిగతాది వచ్చే భాగంలో తెలుసుకుందాం. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. ధన్యవాదాలు.